హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాయి. సో మనం ఈ వీడియోలోను టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో ఈ మెషిన్ లెర్నింగ్ టైప్స్ అన్నవి రకరకాల ఆస్పెక్ట్స్‌లోనైతే డివైడ్ చేయొచ్చు. కానీ మనం ఈ వీడియోలోనే అమౌంట్ ఆఫ్ సూపర్విజన్ అన్న కాన్సెప్ట్ మీద మనము ఈ మెషిన్ లెర్నింగ్‌ని అయితే డివైడ్ చేస్తాం. సో ఈ సూపర్విజన్ అంటే ఏంటి? సో ఇప్పుడు మెషిన్ లెర్నింగ్‌ని ట్రైన్ చేయడానికి మనకి ఎంత సూపర్విజన్ అవసరం పడింది అన్న దాని మీద మనము 4 టైప్స్‌గా అయితే డివైడ్ చేయడం జరిగింది మెషిన్ లెర్నింగ్‌ని. ఫస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజ్డ్, సెకండ్ వన్ వచ్చేసి అన్‌సూపర్వైజ్డ్, థర్డ్ వన్ వచ్చేసి సెమీ సూపర్వైజ్డ్, ఫోర్త్ వన్ వచ్చేసి రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. సో సూపర్వైజ్డ్ అంటేనే మనకి ఆహ్, పూర్తిగా 100% సూపర్విజన్ ఉంటుందన్నమాట. అన్‌సూపర్వైజ్డ్ అంటే అసలు సూపర్విజనే ఉండదు. సెమీ సూపర్వైజ్డ్ అంటే మనకి కొద్దిగా సూపర్వైజ్డ్ ఉంటుంది, కొద్దిగా అన్‌సూపర్వైజ్డ్ ఉంటుంది. 50, 50 అన్నట్టు. అండ్ రీఇన్ఫోర్స్‌మెంట్ అంటే ఇది కంప్లీట్‌లీ ఒక డిఫరెంట్ టాపిక్. దీని గురించి వచ్చినప్పుడు మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో, ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏంటి అనంటే మనకి మనకి మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? డేటా తోటి ట్రైన్ చేయటం జరుగుతుంది. ఆ డేటాలో నుంచి ప్యాటర్న్స్ అన్నది రికగ్నైజ్ చేయాలి. సో, మనకి ఈ ప్యాటర్న్ రికగ్నైజేషన్‌లోను ఫర్ సపోజ్ మనకి ఇన్‌పుట్ అలాగే ఔట్‌పుట్ కూడా ఉంటేనే సో, ఇన్‌పుట్ అలాగే ఔట్‌పుట్ కూడా ఉంటుంది. సో, ఫస్టు ఆ ఇన్‌పుట్ అండ్ ఔట్‌పుట్ డేటా తోటి మనం మోడల్‌నయితే ట్రైన్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్‌పుట్ అండ్ ఔట్‌పుట్ డేటా ఎలా వస్తుంది అననంటే ప్రీవియస్‌గా ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డేటా ఒకటుంటుంది కదా! సో, ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ డేటా తోటి ఇన్‌పుట్ అలాగే ఔట్‌పుట్ అన్నవి వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అననంటేనే ఈ అది మోడల్‌ని ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అననంటేనే కొత్త ఇన్‌పుట్ డేటాని ఇస్తారు. కొత్త ఇన్‌పుట్ డేటాని ఇచ్చినప్పుడు ఈసారి ఆ కొత్త ఇన్‌పుట్ డేటాకి ఔట్‌పుట్ వచ్చే ఛాన్సెస్ ఔట్‌పుట్ ఏమొస్తది అన్నది ప్రిడిక్ట్ చేయాలి. విత్ సర్టెన్ మెట్రిక్. మెట్రిక్ అంటే ఇప్పుడు ప్రాబబిలిటీ అన్నమాట. ఇప్పుడు మన్ ఆహ్ మ ఇచ్చిన ఔట్‌పుట్ ట్రూ అయ్యే ఛాన్సెస్ ఎంతుంది? ఫాల్స్ అయ్యే ఛాన్సెస్ ఎంతుంది? లేకపోతేని పర్టిక్యులర్ రేంజ్ ఏదైనా ఉందా? లైక్ ఏదైనా కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఏదైనా ఉందా? కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఉంటే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఎంతుంది? అన్న మెట్రిక్ తోటి మనము ఆహ్, ఈ ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఇది చెప్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్టూడెంట్స్ యొక్క డేటా ఉంది. స్టూడెంట్స్ యొక్క డేటా నాకు స్టూడెంట్స్ యొక్క 3 డేటాస్ ఉన్నాయి. ఏంటి అనంటే ఐక్యూ, అలాగే సీజీపీఏ, ప్లేస్‌డ్ యెస్ ఆర్ నో అన్న దాని మీద 3 పార్ట్స్ కింద డివైడ్ చేసాము. సో, ఐక్యూ వచ్చేసి 74 వచ్చింది. ఓకే. సీజీపీఏ వచ్చేసి 6.5 ప్లేస్‌మెంట్ అయిందా? యెస్. ఐక్యూ వచ్చేసి 50 ఉంది. ప్లేస్‌మెంట్ వచ్చేసి సీజీపీఏ వచ్చేసి 7 ప్లేస్‌మెంట్ అయిందా? నో. ఐక్యూ వచ్చేసి 80 ఉంది. సీజీపీఏ వచ్చేసి 8.5 ప్లేస్‌మెంట్ అయిందా? యెస్. సో, ఇలాగా మన దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్‌లోను ప్లేస్‌మెంట్ అయిన వాళ్ ప్లేస్‌మెంట్ అయిన సారీ ఇలాగ మనకి ప్రీవియస్ ఇయర్‌లోను ఐక్యూ అలాగే సీజీపీఏ వైస్ ప్లేస్‌మెంట్ అయిందా లేదా అని చెప్పేసి ప్రీవియస్ స్టూడెంట్ యొక్క డేటా అయితే ఉంది. సో, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు కరెంట్ ఇయర్‌లో ఉన్న స్టూడెంట్స్ యొక్క ఐక్యూ అలాగే సీజీపీఏ ఇచ్చామనుకోండి. ఫర్ సపోజ్ ఐక్యూ వచ్చేసి 77 ఉంది. సీజీపీఏ వచ్చేసి 7.5 ఉంది. సో, ఈ పర్సన్‌కి ఆహ్, వస్తుందా? రావట్లేదా?
లైక్ ప్లేస్‌మెంట్ వస్తుందా? రావట్లేదా? అన్నది చెప్పాలి అననంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అన్నది యూజ్ చేస్తాం. ఇది ఎలా జరుగుతుంది అననంటే ఈ డేటా ఏదైతే ఉందో ఇది మెషిన్ లెర్నింగ్‌కి ఇవ్వటం జరుగుతుంది. లైక్ మెషిన్ లెర్నింగ్ మోడల్‌కి ట్రైన్ చేయటం జరుగుతుంది. ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏం చేస్తుంది అననంటే ఈ డేటా తోటి ప్యాటర్న్స్ అన్నవి ఫైండ్ చేస్తదనమాట. ఈ ప్యాటర్న్స్ అన్నది ఫైండ్ చేసి సో, ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఈ ప్యాటర్న్ అన్నది ఫైండ్ చేసి ఏం చెప్తుంది అననంటే ఆహ్, ఈ ప్యాటర్న్ ఒక ఫార్ములా అన్నది ఇంటర్నల్‌గా బిల్డ్ చేసుకుంటుంది. ఆ ఫార్ములా తోటి నెక్స్ట్ వచ్చే న్యూ ఔట్‌పుట్‌లోను మనకి ఇన్‌పుట్, ఔట్‌పుట్ ఇన్‌పుట్స్ తోటి ఔట్‌పుట్ జరుగు ఔట్‌పుట్ ఏమొస్తది? ఈ పర్సన్ ప్లేస్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎంతున్నయి? అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎంతున్నయి? అన్నది చెప్తదనమాట. సో సో, ఆహ్, ఇక్కడ మనం చూసుకుంటేనే ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అన్నది 2 కేటగరీస్ కింద డివైడ్ అయింది. అదేంటి అననంటే ఆహ్, రిగ్రెషన్ అలాగే క్లాసిఫికేషన్. సో, మనకి రిగ్రెషన్‌లో, క్లాసిఫికేషన్‌లో చూసుకుంటే ఇదేంటి కనుక మీకు డౌట్ ఉంటే సో, మనకి డేటా టైప్స్ చూసుకుంటేనే మనకి 2 డేటా టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి డేటా టైప్స్ తీసుకుంటే మనకి 2 డేటా టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి న్యూమెరికల్, ఇంకోటొచ్చేసి కేటగారికల్. సో, న్యూమెరికల్ డేటా ఏదైతే ఉందో, ఈ న్యూమెరికల్ డేటా వాల్యూ ఎంతైనా ఉండొచ్చనమాట. లైక్ అంటే 1, 2, 3 మళ్ళా ఇందులోను మళ్ళా 1.5, 2 ఇందులోనే లైక్ ఇన్ఫినిట్ వాల్యూస్ పాసిబుల్ అయ్యుంటాయి. అదే కేటగారికల్ డేటా అంటేనే ఆహ్, ఫర్ సపోజ్ న్యూమెరికల్ డేటాకి ఎగ్జాంపుల్ తీసుకుంటే వెయిట్, హైట్, మార్క్స్ ఇవేవో ఇంకా సాలరీ ఇవేవైతే ఉంటాయో, ఇవి న్యూమెరికల్ డేటా కింద వస్తాయన్నమాట. ఎందుకంటే ఇవి నంబర్స్‌తో రిప్రజెంట్ చేయగలం కాబట్టి, ఇది న్యూమెరికల్ డేటా. కేటగారికల్ డేటా ఏంటి అననంటేనే మనకి జెండరు, సెకండ్ వన్ వచ్చేసి క్లాసు, థర్డ్ వన్ వచ్చేసి ఆహ్, సో, ఈ హెడ్స్ ఆర్ టెయిల్స్. సో, ఈ డేటా ఏదైతే ఉందో ఇవొచ్చేసి కేటగారికల్ డేటా. సో, ఇవి ఇవేవైతే ఉన్నాయో న్యూమెరికల్ డేటా. ఫర్ సపోజ్ ఇదే ఎగ్జాంపుల్‌లోను మళ్ళా ఇంకో డేటా కూడా ఉంది. ఐక్యూ, సీజీపీఏ, ప్యాకేజ్. ఐక్యూ, సీజీపీఏ, ప్యాకేజ్. ఇలా ఉంటేనే ఇది రిగ్రెషన్ అవుతదనమాట. ఎందుకు అననంటే ప్యాకేజ్ అన్నది న్యూమెరికల్ డేటా కాబట్టి. ప్యాకేజ్ అన్నది ఔట్‌పుట్ అది న్యూమెరికల్ డేటా. ఒకవేళ ఔట్‌పుట్ ఏదైతే ఉందో అది కేటగారికల్ డేటా అయితే లైక్ అంటే మనకి ప్లేస్‌మెంట్ అయిందా లేదా? యెస్ ఆర్ నో. ప్లేస్‌డ్ యెస్ ఆర్ నో అన్నదైతేనే మనకి ఇది ఆహ్, కేటగారికల్ డేటా అవుతుంది. సో, కేటగారికల్ డేటా అయింది కాబట్టి ఇదేమవుతుంది అనంటే క్లాసిఫికేషన్ అవుతదనమాట. సో, మీకు అర్థమైందనుకుంటాను. రిగ్రెషన్‌కి, క్లాసిఫికేషన్‌కి డిఫరెన్సు. సో, మీకేదైనా డౌట్ ఉంటేనే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేనైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మనము సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించయితే చూసాము. నెక్స్ట్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఈ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏదైతే ఉందో, ఇది మళ్ళా 4 పార్ట్స్ కింద డివైడ్ అయినియి. సో, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్.
సో, ఈ అన్‌సూపర్‌వైజ్డ్ లెర్నింగ్ ఏదైతే ఉందో, ఈ మళ్ళా 4 పార్ట్స్ కింద డివైడ్ అయినాయి. ఏంటి అననంటేనే క్లస్టరింగు, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి అననంటే డిమెన్షనాలిటీ రిడక్షను, అనామలీ డిటెక్షను, అసోసియేషను. సో, ఫస్టొచ్చేసి క్లస్టరింగ్. ఈ క్లస్టరింగ్ అంటే ఏంటి? సో, ఈ క్లస్టరింగ్ ఏంటి అననంటేనే మనకి సూపర్‌వైజ్డ్ లెర్నింగ్‌లో లాగా మనకి ఇన్‌పుట్ అలాగే ఔట్‌పుట్ ఉండదు. సో, మన దగ్గర ఏముంటుంది అననంటేనే ఫర్ సపోజ్ మన దగ్గర ఔట్‌పుట్ అయితే ఉండదు కాబట్టి స్టూడెంట్ కేస్ అయితే తీసుకుంటేనే మళ్ళాను ఐక్యూ అలాగే సీజీపీఏ ఉంది. సో, ఇదేం చేయొచ్చు అననంటే ప్లాట్ చేయొచ్చు. ప్లాట్ చేసినప్పుడు మనకి ఫర్ సపోజ్ ఇలా వచ్చిందనుకుందాం. సో, ఇది మీరు చూడంగానే మీకు ఈజీగా చెప్పొచ్చు. లైక్ ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాలోను 3 గ్రూప్స్ అయితే ఉన్నాయి. అది ఏంటి అననంటే ఆహ్, సో, ఇటువైపు ఐక్యూ అనుకుంటే, ఇటువైపు సీజీపీఏ అనుకుంటే, ఇవేవైతే ఉన్నాయో ఇవి హై ఐక్యూ ఉండి, లో సీజీపీఏ ఉన్న గ్రూప్స్. ఇదొచ్చేసి హై ఐక్యూ ఉండి, అలాగే హై సీజీపీఏ ఉన్న డేటా. ఇదొచ్చేసి లో ఐక్యూ ఉండి, లో సీజీపీఏ ఉన్న డేటా. సో, ఇలాగ 3 పార్ట్స్ కిందయితే డివైడ్ చేయొచ్చు. ఎలాగంటేనే మన దగ్గరున్న డేటా బట్టి. సో, ఆహ్, ఇక్కడ 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 చూసి మనం చెప్పొచ్చు. ఏంటి అననంటే మన దగ్గర 3 కేటగరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. హై ఐక్యూ ఉండి లో సీజీపీ ఉన్నది. హై ఐక్యూ ఉండి హై సీజీపీ ఉన్నది. లో ఐక్యూ ఉండి లో సీజీపీ ఉంది అని. సో, దీన్ని బట్టి లైక్ ఇండివిడ్యుయల్‌గా స్టడీ చేయొచ్చు. లైక్ హై ఐక్యూ ఉండి, హై సీజీపీ ఉన్న వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంది? అలాగే హై ఐక్యూ ఉండి లో సీజీపీ ఉన్న వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంది? లో ఐక్యూ ఉండి లో సీజీపీ ఉన్న వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంది? సో, అందుకని చెప్పేసి ఈ ఇలా చేస్తారనమాట. ఇ ఇ ఇలా చేయటాన్ని ఏమంటారంటే క్లస్టరింగ్ అంటారు. ఈ క్లస్టరింగ్‌లోను డిఫరెంట్ డిఫరెంట్ ఆల్గోరిథమ్స్ ఉన్నాయి. సో, ఇన్ని ఆల్గోరిథమ్స్ ఎందుకు అననంటేనే మనము ఇక్కడ 3 గ్రూప్సే ఉన్నాయి కాబట్టి లైక్ 2 డైమెన్షనల్ డేటా అంటే ఐక్యూ అలాగే సీజీపీఏ కాబట్టి మనం ఈజీగా అయితే చెప్పగలిగాం. సో, అన్ని సినారియోల్లోనూ ఇలా ఉండదనమాట. లైక్ ఒక్కోసారి మనకి చాలా ఎక్కువ కాలమ్సే ఉంటాయి. సో, ఆ సిట్యుయేషన్‌లోనూ క్లస్టరింగ్ చేయటం అన్నది చాలా డిఫికల్ట్ టాస్క్ ఉంటుంది. అప్పుడు అందుకని చెప్పేసి లైక్ డిఫరెంట్ క్లస్టరింగ్ మెథడ్స్ అయితే ఉంటాయి. లైక్ కే మీన్స్ క్లస్టరింగ్ అని చెప్పేసి అలాగా డిఫరెంట్ డిఫరెంట్ క్లస్టరింగ్ మెథడాలజీస్ ఉంటాయి. అవన్నీ ఆహ్, మన మెషిన్ లెర్నింగ్ సెషన్‌లోనైతే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఇన్ ఇన్ని మెథడ్స్ యూజ్ చేసి మనము క్లస్టరింగ్ అయితే చేస్తామనమాట. లైక్ మన డేటా బట్టి మనము క్లస్టరింగ్ అయితే చేస్తాం. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి డిమెన్షనాలిటీ రిడక్షన్. సో, మనము మోడల్‌ని ట్రైన్ చేస్తున్నప్పుడు మనకి అన్ని డేటాస్ అయితే యూజ్
సో, అన్ని ఫీచర్స్ అయితే యూజ్‌ఫుల్ అవ్వవన్నమాట. ఫర్ సపోజ్ మనకి జెండర్ అన్న కాలమ్ కూడా ఉందనుకుందాం. సో, ఇలాగ రకరకాల కాలమ్స్ ఉన్నాయి. సో, జెండర్ అన్న కాలమ్ ఉంది. అలాగే బర్త్ ప్లేస్ అని ఉంది. ఇలాగే ఇ ఇంత డేటా ఉంది. స్ సో, ఇది ఈ డేటా ఉంది గదా! సో, మనకి ఈ డేటా ఉంది కాబట్టి మనము ఇది డివైడ్ చేయటం అన్నది చాలా ఆహ్, సో, ఇంత డేటా ఏదైతే ఉందో, ఈ డేటాలోను అన్ని కాలమ్స్ ప్లేస్‌మెంట్ అయిందా? అవ్వట్లేదా? అన్న దాని మీద ఎఫెక్ట్ చూపియదనమాట. సో, ఎఫెక్ట్ చూపినయి కూడాను ట్రైనింగ్‌కి యూజ్ చేస్తే ఏమవుతది అననంటే, మోడల్ కన్‌ఫ్యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఏం చేయాలి అననంటేని, ఆ కాలమ్‌ని తీసేసి మనము మోడల్‌ని ట్రైన్ చేయడం జరుగుతదనమాట. సో, ఏ మోడల్ ఏ కాలమ్ అన్నది లైక్ ఏ కాలమ్ అన్నది సీజీపీఏకి సారీ ఏ కాలమ్ అన్నది ప్లేస్‌మెంట్ అయిందా? అవ్వట్లేదా? అన్నది చెక్ చేయటానికి మనం ఏం చేస్తామంటేనే డిమెన్షనాలిటీ రిడక్షన్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లోను డిమెన్షనాలిటీ రిడక్షన్ అన్నది యూజ్ చేసి మనము కొన్ని కాలమ్స్ తీసేసి మనము మోడల్‌ని ట్రైన్ చేయటం జరుగుతదనమాట. సో అది డిమెన్షనాలిటీ రిడక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి అనామలీ డిటెక్షన్. అనామలీ డిటెక్షన్ ఏంటి అననంటే, మనము మన దగ్గరున్న డేటాలోను కొన్ని ఔట్‌లయర్స్ కూడా ఉంటాయి. లైక్ అంటే ఇప్పుడు ఔట్‌లయర్స్ ఏంటి అననంటేనే నా వీడియోస్ చు ఆహ్, చూస్తున్న వాళ్ళలో ఏజ్ ఏజ్ రేంజ్ ఒక 20-30 వరకు లేకపోతే 40 వరకు ఉంటదనుకున్నాను నేను. ఒకవేళ 60 ఇయర్స్ అతను నా వీడియో కనుక చూస్తున్నాడు అననంటేనే, తను ఒక ఔట్‌లయర్ అవుతాడు. ఎందుకు అననంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌లో నా వీడియోస్ చూసేవాళ్ళు 20-40 ఇయర్స్ ఉన్న వాళ్ళే ఉంటది. ఎందుకు అంటేనే వాళ్ళకి రిలవెంట్, వాళ్ళకి హెల్ప్‌ఫుల్. 60 ఇయర్స్ లైక్ రిటైర్మెంట్‌కి దగ్గరగా ఉన్న వాళ్ళు నా వీడియో చూసి వాళ్ళకి ఏం హెల్ప్‌ఫుల్ ఉండదు కదా! సో, వాళ్ళు ఏదైనా నాలెడ్జ్ కోసమో లైక్ ఏదైనా ఏదైనా దేన్ ఏదైనా అవ్వచ్చు రీజన్. సో, ఆ పర్సన్స్ ఎంతమందుంటారంటే చాలా తక్కువ మందే ఉంటారు. సో, దీన్ని బేస్ చేసుకొని వాళ్ళనేమంటారంటే అనామలీ అంటారనమాట. సో, ఓహ్, ఇది కూడా తీసేయటం బెస్ట్. ఈ అనామలీ డేటా కూడాను మనము తీసేయటం జరుగుతదనమాట. ఎందుకు అననంటేని దీని వల్ల కూడా మోడల్ కన్‌ఫ్యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, అందుకని చెప్పేసి అనామలీ డిటెక్షను అలాగే అలాగే అసోసియేషన్ రూల్స్. సో, అసోసియేషన్ ఏంటి అననంటేనే మనకి రికమెండేషన్ సిస్టమ్స్ అన్నవి ఉంటాయి. సో, మనకి మీరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ట్‌లోకి ఏదైనా ఒక ఫోన్ యాడ్ చేసుకున్నారు అననంటేనే అదేం చేస్తుంది అననంటేనే ఆహ్ కింద మీకు ఆహ్, ఆ ఫోన్‌కి సంబంధించిన యాక్సెసరీస్ చూపిచ్చడం స్టార్ట్ చేస్తది. అది ఇప్పుడు మెషిన్ లెర్నింగ్‌కి ఎలా తెలుసు లైక్ అంటే ఇప్పుడు ఫోన్ తీసుకుంటే యాక్సెసరీస్ కూడా తీసుకుంటాను అని చెప్పేసి అదేంటి అననంటేనే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫోను ఇంకో పర్సన్ తీసుకొనుంటాడు కదా! ఆ పర్సన్ తీసుకున్న ఫోన్ తర్వాత మళ్ళా ఇవి కూడా తీసుకొనుంటాడనమాట. సో, ఆహ్ కంప్యూటర్‌కి అర్థమవుతుంది. ఇప్పుడు మోడల్‌కి అర్థమవుతది. సో, ఇది తీసుకున్నాడు కాబట్టి వీడు ఆహ్, ఇది కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవి చూపిస్తదు. సో, ఒకవేళ అలా చూపిస్తేనే సేల్స్ అన్నవి పెరుగుతాయన్నమాట. లైక్ అంటే ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ అన్నవి పెరుగుతాయి. అలాగే వాల్మార్ట్ ఏం చేసింది అననంటేనే వాల్మార్ట్ ఏం చేస్తదంటేనే కస్టమర్స్ యొక్క డేటాని కలెక్ట్ చేస్తూ ఉంటదనమాట. సో, కలెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే చెక్ చేశారు. ఒక అసోసియేషన్ అయితే చెక్ చేశారు. అదేంటి అననంటేనే పిల్లల డైపర్ కొనుక్కున్న వాళ్ళు బీర్ బాటిల్స్ కూడా కొనుక్కుంటున్నారు. సో, పిల్లల బాటిల్ పిల్లల డైపర్స్‌కి, బీర్ బాటిల్స్‌కి అసలు సంబంధం ఏదైనా ఉందా అననంటే, మనం లాజికల్‌గా ఆలోచించినప్పుడు దానికి, దీనికి రిలేషన్‌షిప్ ఉండదని అనుకుంటాం. కానీ
ఇక్కడ ఒక అసోసియేషన్ అన్నది ఫైన్ చేశారనమాట. సో, దాని తర్వాత ఏం చేశారంటే వాల్మార్ట్ వాళ్ళు డైపర్స్ పక్కన బీర్ బాటిల్స్ కూడా పెట్టారనమాట. సో, ఆ విధంగా చేసినప్పుడు ఏమైంది అననంటే వాళ్ళ సేల్స్ అన్నవి పెరిగినియి. సో, ఇలాగా ఈ మెషిన్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ యూజ్ చేసుకొని అసోసియేషన్ యూజ్ చేసుకొని వాళ్ళ సేల్స్‌నయితే పెంచుకున్నారు. సో, ఈ రిపోర్ట్ అన్నది లైక్ ఒకటి జనరేట్ చేశారు. ఆ రిపోర్ట్ లింక్ వచ్చేసి నేను నా డిస్క్రిప్షన్‌లో పెడతాను నేను. అదైతే చెక్ చేయండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అసోసియేషన్. ఇలాగ డిఫరెంట్ లైక్ మనకి తెలిసినవి ఉంటాయి. లైక్ అంటే ఫోన్ కేస్ విషయంలోనైతే మనం చెప్పొచ్చు కానీ, ఇలాగా మనకి హిడెన్ ప్యాటర్న్స్ అన్నవి చాలానే ఉంటాయన్నమాట. సో, ఆ ప్యాటర్న్స్ అన్నవి ఫైండ్ చేయడానికి అసోసియేషన్ అన్నది యూజ్ చేస్తారు. ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. లైక్ అంటే అమ్మేటప్పుడు లైక్ ఎవరు కొంటారు? ఎవరు కొనరు? ఎప్పుడు ఎ ఏ టైంలో కొంటారు అన్నది ఈ ఈ అసోసియేషన్ అన్నది హెల్ప్‌ఫుల్ అవుతదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సెమీ సూపర్వైజ్డ్. సెమీ సూపర్‌వైజ్డ్ ఏంటి అననంటేనే, మనము క్లాసిఫికేషన్ అయితే చేస్తాం. లైక్ అంటేనే ఇప్పుడు ఆహ్, లైక్ మనము క్లస్టరింగ్ యూజ్ చేసి మనం క్లాసిఫికేషన్ అయితే చేస్తాం. లైక్ అంటే ఫర్ సపోజ్ డాగ్, క్యాట్ ఇమేజెస్ ఇచ్చామంటే, ఆ డాగ్, క్యాట్ ఇమేజెస్‌ని క్లాసిఫై చేస్తది. ఏది డిఫరెంట్‌గా ఉంది, ఏది సిమిలర్‌గా ఉంది అన్నది అర్థం చేసుకొని క్లాసిఫై అయితే చేస్తది. క్లాసిఫై చేసిన తర్వాత ఆహ్, ఈ ఈ మోడల్ కనిపెట్టింది. ఆహ్, ఏది డాగ్స్‌ని ఎక్కువ క్లాసిఫై చేసిన లేబుల్ ఏంటి? క్యాట్స్‌ని ఎక్కువగా ఆహ్, రికగ్నైజ్ చేసిన లేబుల్ ఏంటి? అన్నది ఐడెంటిఫై చేసి, దానికి ఒక లేబులింగ్ చేయటానికి ఒక పర్సన్ అయితే ఉండాలి. సో, పర్సన్ ఉన్నాడంటే డబ్బులు కూడా అవుతాయి. లేకంటే వాళ్ళకి సాలరీలు ఇవ్వాలి కదా! సో, అప్పుడు దాన్నేమంటారంటే సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పేసి అని అంటారు. సో, ఈ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లోన మీకు ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ లైక్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిన కేస్ స్టడీ ఒకటైతే ఎగ్జాంపుల్‌గాని చెప్పాలనుకుంటున్నాను నేను. సో, మీరు గూగుల్ ఫోటోస్ అయితే వాడే ఉంటారు. సో, మీరు ఫోటోస్ తీసుకుంటున్నప్పుడు లైక్ అదేం చేస్తుంది అననంటే ఆటోమేటిక్‌గా క్లస్టరింగ్ అన్నది చేసేస్తది. లైక్ అంటేని మీరు ఏమేం ఫోటోస్ అయితే ఉన్నారో, ఆ ఫోటోస్‌ని మీరు ఫిల్టర్ చేయాలనుకుంటే, మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మా మదర్‌ని కూడా ఒకసారి ఫోటో తీశాను నేను. ఫోటో తీసినప్పుడు మెషిన్ లెర్నింగ్‌కి అయితే తెలవదు. లైక్ ఇది మీరా కాదా అని చెప్పేసి. సో, అప్పుడు అడుగుతదనమాట. సో, ఈ పర్సన్ ఎవరు అని చెప్పేసని అడుగుతది. సో, నేనేమని చెప్తానంటేనే మ మ మై మదర్ అనో, లేకపోతే సూర్యకుమారి అనో లైక్ అలా చెప్తాననమాట పేరు. సో, పేరు చెప్పిన తర్వాత అదేమవుతుంది అననంటే, నేను హ్మ్. అదొక్క ఫోటోనే కాకుండాను ఆల్రెడీ ఇంతకుముందు వేరే ఫోటోస్‌లోను మా మదర్‌నయితే నేను వీడియో ఫోటో తీసుంటాను కదా! ఆ ఫోటోస్ అన్నిటికి కూడాను మా మదర్ నేమ్ అన్నది యాడ్ చేసేస్తదనమాట. సో, ఇంక్ హ్మ్. ప్రీవియస్ ఫోటోసే కాదు, ఇంకా పై వచ్చే ఫోటోస్‌లో కూడాను మా మదర్ నేమ్ అన్నది యాడ్ చేస్తది. ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెమీ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేసింది. సో, ఇది సెమీ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. సో, నెక్స్ట్ వచ్చేసి రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి సో, ఈ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఏంటి అని అంటేనే ఒక రోబోట్ ఉంటుంది. ఒక మోడల్ ఉంటుంది. ఆ మోడల్ అన్నది ఒక ఎన్వైర్న్‌మెంట్‌లో బతకాల్సుంటుందనమాట. సో, నేను దీని గురించి ఒక ఇమేజ్‌నైతే తీసుకున్నాను నేను. సో, ఈ ఏజెంట్ ఉంటుంది కదా! ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. సో, ఈ ఏజెంట్ ఏంటి అనంటే ఒక ఎన్వైర్న్‌మెంట్‌లోనైతే బతకాల్సుంటుంది. సో, ఆ ఎన్వైర్న్‌మెంట్‌లో ఎలా బతుకుతుంది అననంటే ఫస్ట్ ఆ మోడల్ ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేస్తది. అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక పాలిసీ అన్నది రాసుకుంటదనమాట. ఏం చేయాలి? లైక్ అంటేనే ప్రయారిటీ ఏంటి అన్నది రాసుకుంటది.
రాసుకున్న తర్వాత ఏం చేస్తది అననంటేని, ఒక యాక్షన్ అన్నది చేస్తదనమాట. ఫర్ సపోజ్ ఇదే రోబోటు ఆహ్, ఒక ప్లేస్‌లో ఉంది. ఆ ప్లేస్‌లోను తనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ వాటర్ వైపెళ్ళాలా, లేకపోతే ఫైర్ వైపెళ్ళాలా అని జెప్పేసి. సో, దాని తర్వాత ఏం జరిగింది అననంటే, ఒక యాక్షన్ అన్నది తీసుకుంది. ఏం తీసుకుంది అననంటే, ఫైర్ వైపెళ్దాం అని చెప్పేసి ఇలా ఫైర్ వైపెళ్ళింది. ఫైర్ వైపెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అననంటేనే, ఈ ఏజెంట్‌కి కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ పాయింట్స్ నుంచి 50 పాయింట్స్ అన్నది మైనస్ అయింది. ఎందుకు అనంటే టచ్ చేసినప్పుడు ఇప్పుడు మన పిల్లలుంటారు. పిల్లలకి ఫస్ట్ వాళ్ళకేం తెలవదు. తెలవనప్పుడు వాళ్ళేం చేస్తారంటే అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేస్తూను లైక్ కొన్ని మిస్టేక్స్ చేస్తారు. కొన్ని నేర్చుకుంటూ ఉంటారు. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతదనమాట. సో, ఈ రోబోట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫైర్ దగ్గరికెళ్ళింది తెలవక. ఫైర్ దగ్గరికెళ్ళినప్పుడు లైక్ కాలింది. కాలినప్పుడు 50 పాయింట్స్ మైనస్ చేసుకుంది. ఇంకోసారి మనము ఇటువైపు వెళ్ళకూడదు. నెక్స్ట్ టైమ్ అవాయిడ్ చేయాలి అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళా తన పాలిసీ ఏదైతే ఉంటదో దాంట్లోకి అప్‌డేట్ చేసుకుంటదనమాట. లైక్ ఫైర్ వైపు వెళ్ళకూడదు. నెక్స్ట్ ఇంకోటి ట్రై చేద్దాము అని చెప్పేసి. సో, ఇది ఒక ఇటరేషన్స్‌లోనూ జరుగుతూ ఉంటది. సో, ఇదే రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. సో, ఈ మెషిన్ లెర్నింగ్‌లోను ఇవన్నీ నేనైతే ఈ మెషిన్ లెర్నింగ్ సిరీస్‌లోనైతే కవర్ చేయబోతున్నాను. సో, మేక్ ష్యూర్ టు సబ్‌స్క్రైబ్ టు నెవర్ మిస్ ఎన్ అప్‌డేట్. అండ్ థాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆన్‌లైన్ మెషిన్ లెర్నింగ్ గురించైతే నేర్చుకోబోతున్నాము. సో, స్టే ట్యూన్డ్. బాయ్.